జై గురుదత్త. కర్ణాటకలో ఎంతో ఫేమస్ అయినటువంటి తట్ట ఇడ్లీ పొడిని ఇవాళ నేను బ్రేక్‌ఫాస్ట్‌గా తయారు చేస్తున్నాను. దానికోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 స్పూన్ల శనక్కాయ పప్పులు వేసి, తర్వాత 1 స్పూన్ శనగపప్పు మరియు 1 స్పూన్ ఉద్దిపప్పును వేసి దోరగా వేపుకోవాలి. పప్పులన్నింటినీ సిమ్ టు మీడియం మంటలోనే పెట్టుకొని దోరగా వేపుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాలు మరియు 1 స్పూన్ జీలకర్ర కూడా నేను వేశాను. తర్వాత 1 స్పూను నువ్వుల్ని కూడా వేశాను. తర్వాత ఒక 4, 5 బ్యాడగ మిరపకాయలు వేయాలి. ఈ గుంటూరు కాయ వాడకూడదు. బ్యాడగి కాయ కలర్ ఉంటుంది, కమ్మగా ఉంటుంది కానీ కారం ఎక్కువ ఉండదు. ఈ పొడికి ఇక్కడ మనం గుంటూరు మిరపకాయలు వాడకుండా బ్యాడగ కాయలనే వాడాలి. ఇలా పప్పులన్నింటినీ వేపుకున్న తర్వాత చల్లార్చి మిక్సీ జార్‌లోకేసుకొని ఒక చిటికెడు పసుపు మరియు రుచికి తగినటువంటి ఉప్పు కూడా వేసుకొని పొడిని కోర్స్‌గా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇకపోతే ఇడ్లీ పిండి. ఇడ్లీ పిండి కోసం నేను బియ్యాన్ని ఎప్పుడూ కూడా డీమార్ట్‌లో తెచ్చుకుంటాను. ఇడ్లీ బియ్యం తెచ్చుకున్నాను. ఇడ్లీ బియ్యాన్ని 3 గ్లాసుల ఇడ్లీ బియ్యంలో 1 గ్లాసు ఉద్దిపప్పు మరియు 1 గ్లాసు ఉప్పుడు బియ్యం వేసి, 1 గ్లాసు మెంతులు కూడా వేసి శుభ్రంగా కడిగి 4, 5 గంటలు నానబెట్టుకొని గ్రైండింగ్ చేసుకున్న తర్వాత 5, 6 గంటలు పులిసిన తర్వాత ఇది పొద్దున్నే నాకు కావాల్సిన పరిమాణంలో ఇడ్లీ పిండిని తీసుకొని అందులో సాల్టు మరియు వంట సోడా వేసి కాస్త వాటర్ వేసి ఇడ్లీ పిండిని కలుపుకోవాలనమాట. ఈ ఈ తట్ట ఇడ్లీ కోసం ఇడ్లీ పిండి గట్టిగానే ఉండాలి. ఎక్కువ నీళ్ళగా ఉండదు. ఇడ్లీ ప్లేట్స్‌కి ఆయిల్ పట్టించిన తర్వాత ఒక్కొక్క ప్లేట్‌లో కూడా 2 గరిటెల వరకు ఇడ్లీ పిండిని వేశాను. ఆ స్టాండుని నేను ఇడ్లీ కుక్కర్‌లోకి పెట్టి ఒక 7-10 నిమిషాల వరకు మనము ఉడికించుకోవాలి. 7-10 నిమిషాల తర్వాత స్టవ్ కట్టేసి ఒక 3, 4 నిమిషాల తర్వాత ఇడ్లీ స్టాండ్‌ని బయటికి తీసి చూస్తే ఇడ్లీలు ఇంత చక్కగా ఉడికింటాయి. నేనిక్కడ ఇడ్లీలను చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేస్తున్నాననమాట. ఎందుకంటే టిఫిన్ బాక్స్ కోసము పెట్టి పంపించాలనుకుంటున్నాను. అందుకే నేను కట్ చేశాను. తర్వాత మళ్ళీ పాన్ పెట్టి అందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసి మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్‌ని ఒక 2 స్పూన్ల వరకు వేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఇడ్లీలను కూడా వేసి 4 వైపులా కలుపుతూ నిదానంగా కలుపుతూ చక్కగా ఆ పొడి అంతటిని అన్ని ఇడ్లీ ముక్కలకి అప్లై అయ్యేట్లాగా కలుపుకొని బాక్స్‌కు సర్దాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది.